స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వార్త. మరి స్థానిక సంస్థలు ఇక్కడ మనకు 26 తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. 23 తారీఖు ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టు ఫైనల్ చేస్తున్నారు అధికారులు. ఆ పనులలో అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉన్నారు అనేటువంటిది ఒక వార్త. 26 కాదు 10కో 11కో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది రెండో వార్త. అసలు 26కి వస్తుందా 10 లేదా 11కి వస్తుందా అనేటువంటిది క్లారిటీ ఇస్తా ఈ వీడియోలో. మీకు ఒకసారి చదివిన తర్వాత మీకు క్లారిటీ ఇచ్చేస్తా. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం, బీసీ రిజర్వేషన్లపై నేడో రేపో ఉత్తర్వులు అంటూ ఒక హెడ్డింగ్ పెట్టిర్రు. ఇది చదివిన తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనేటువంటిది కూడా మీకు చెప్తా. అనంతరం జిల్లాల్లో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు, పంచాయతీ ఎన్నికలకు 26న షెడ్యూల్ క్వశ్చన్ మార్క్ పెట్టింది ఇక్కడ. మనం కూడా నిన్న మార్నింగ్ న్యూస్ లో 26 తారీఖు షెడ్యూల్ వస్తుంది అని చెప్పినాము. మరి వస్తుందా రాదా కూడా చెప్తాం. ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ, ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసి సిఎస్ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్, క్షేత్రస్థాయి సన్నద్ధపై జిల్లాల అధికారులతో పూర్తయిన సమీక్ష, 3 దశల్లో ఎన్నికల నిర్వహణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్తుండు. ఒకసారి మనం చూద్దాం. ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ చేయడంతో పాటు అవసరమైతే ఒక్కరోజు వ్యవధిలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. డిసెంబర్ 15 లోపు మొత్తం అన్ని దశల ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలతో ఉంది. ఒకవేళ ప్రభుత్వం 2 లేదా 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో దశ ఎన్నికకు మధ్య కనీసం 2 రోజులు సమయం ఉండేలా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను పాత పద్ధతి ప్రకారం 50% లోబడి ఉండేలా ఖరారు చేసి ఇవ్వాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పిండు. రైట్, ఒక్కసారి మనం చూద్దాం. రైట్, 26న షెడ్యూల్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతి చెప్పింది. చాలా మంది చెప్తున్నారు ఆంధ్రజ్యోతి పేపర్ ఇది 26న షెడ్యూల్ అని చెప్తుంది. అయితే ఇక్కడ 26న షెడ్యూల్ వస్తుంది ఒక్కరోజు వ్యవధితో, అంటే 27న నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఎన్నికలు 15th లోపే, డిసెంబర్ 15th లోపే ఎన్నికలు జరపాలి అనేటువంటిది ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. దాంట్లో ఒకటి మనం చాలా డెప్త్గా లోతుగా ఆలోచిస్తే 26న వచ్చే అవకాశాలు కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది? వస్తే 26న రావచ్చు, లేదు అన్నప్పుడు తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అవకాశాలు 10 లేదా 11 తారీఖున షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకు మరి 10, 11 వస్తుంది 26న ఎందుకు రాదు అంటే ఒకటి చూద్దాం మనం. డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజాపాలన ఉత్సవాలు ఉన్నాయి. ప్రజాపాలన ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఈలోపు 26న నోటిఫికేషన్ ఇస్తే ప్రజాపాలన ఉత్సవాలు జరగవు. జరిగిన అఫీషియల్గా రాజకీయ మాట్లాడుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ప్రకటించడానికి వీలుగా ఉండవు. సో రాజకీయంగా ప్రజాపాలన జరపడానికి వీలు లేదు. అది కాస్త కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. సో ఇక్కడ ఇంకా మళ్ళీ చీరలు పంచాలనేటువంటిది ఒక పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేస్తుంది. చీరలు రేవంత్ రెడ్డి, సీతక్క వాళ్ళందరూ కూడా పరిశీలించారు, మనం చూసినాం. అంటే ఈ చీరలు పంచే కార్యక్రమం కూడా ఇబ్బంది జరుగుతుంది. రాష్ట్రం మొత్తం చీరలు పంచాలంటే ఒక రోజులో అయిపోదు, 26 తారీఖు లోపు అయిపోదు. మరి ఎప్పుడు అయిపోతుంది? అది 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అవుతుంది. సో ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఆ చీరలు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు చేరితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ఉపయోగం జరుగుతున్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఒక లెక్క ఉంది. సో 26 లోపు ఈ చీరలు పంచాలన్నా ఇబ్బందే, ప్రజాపాలన సరిగా జరగాలన్నా కొంత ఇబ్బందే. కాబట్టి ఈ 20 తారీఖు నోటిఫికేషన్ ఇవ్వకుండా డిసెంబర్ ఏది రాసినాం 10 లేదా 11 అంటే 9 తారీఖు అయిపోతుంది కదా ప్రజాపాలన. 9 తారీఖు అయిపోగానే 10 తారీఖు లేదా 11 తారీఖు షెడ్యూల్ విడుదల చేసి 20-25 తారీఖు వరకు పోలింగ్ పెడతారు. ఇక 20-25 తారీఖు వరకు పోలింగ్ పెడతారు. ఆ తర్వాత మేడారం జాతర లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ పెడతారు. ఒక 5 రోజుల గ్యాప్,
జెడ్పీటీసీ 5 రోజుల గ్యాప్ 2 రోజుల గ్యాప్ 1 రోజు గ్యాప్ తోటో జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టేస్తారు. సో 26 తారీఖు వస్తే చీరలు పంచడం కష్టం, ప్రజాపాలన కరెక్ట్ జరగదు. ప్రజాపాలనలో ప్రభుత్వం ఏం చేసింది, 2 సంవత్సరాల కాలంలో ఏం సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ఎట్లా అమలైనవి, కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఎట్లాంటి వైఖరి ఉంది అనేటువంటిది కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఒక అంటే ఇన్ని రోజులు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి అనేది ప్రజాపాలన యొక్క ఉద్దేశం. సో 26 తారీఖు నోటిఫికేషన్ వేస్తే దానికి డిస్టర్బ్ అవుతుంది, చీరలు వంచడం ఇబ్బంది, ఇంకేమో జిమ్మిక్కులు చేయబోతున్నారు, అవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ప్రజాపాలన ఒకవైపు జరుగుతున్న క్రమంలోనే ఈ చీరలు ఇవన్నీ పంపిణీ చేస్తారు. 10 తారీఖు 11 తారీఖు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఇంకొక కోణం. చూద్దాం మరి చీరలు వంచకుండా ప్రజాపాలన జరిగింది లేకపోతే లేదని 26 తారీఖు నోటిఫికేషన్ వేస్తారా, లేదా ఈ చీరలు మంచి ప్రజాపాలనలో సంక్షేమ పథకాల గురించి గ్రామాన ఇంటింటికి పోయి ఎక్స్ప్లెనేషన్ చేసి 10 లేదా 11 తారీఖు నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారా అనేటువంటిది మనం చూద్దాం.